నాది హాస్పిటల్ వచ్చేసి ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్. కొంతమందికి కడుపు నొప్పి రావడం, వైట్ డిశ్చార్జ్ అవ్వడం, ఎవ్రీ టైం పీరియడ్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉండడం, అలాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. లేదా నార్మల్గా హెయిర్ ఫాల్, స్కిన్ డ్రై అవ్వడము. రాసారా రాయలేదా ఇంతకి? సో ఇవ్వండి కదా, మరి తొందరగా ఇచ్చేయాలి, ఫాస్ట్గా. లెగ్స్ పెయినింగ్, స్టమక్ పెయిన్. సో తిన్న తర్వాత చాలా వీక్గా అనిపిస్తుందంట, కాళ్ళు బాగా లాగుతాయి, కడుపు నొప్పి వస్తుంది. ఐఎమ్ లాసింగ్ మై హెయిర్, మై ఐస్ విల్ పెయిన్ జనరల్లీ, మై హ్యాండ్ ఈజ్ పెయినింగ్ అలాట్, మై స్టమక్ విల్ పెయిన్ అలాట్ ఇన్ పీరియడ్ టైం. సో మెన్స్ట్రువల్, వీటి గురించి చెప్తాను ఫస్ట్. ఓకే, ఇంకొక 2 చదివేసి దీని గురించి చెప్తాను. సిల్కీ హెయిర్ కావాలంట. సో మీ అందరి ప్రాబ్లమ్స్ చదివాను. అందరు రాశారు కదా, ఎవరు చీటింగ్ చేయలేదు కదా, రాయకుండా ఉన్నారు ఎవరన్నా? అందరూ రాశారా? ఓకే. అందరికీ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ అని రాశారు. అవునా? ఎంతమందికి హెయిర్ ఫాల్ ఉంది? చేతులు ఎత్తండి. ఓ, ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకున్నాను నేను స్కూల్కి వచ్చే ముందు, కానీ ప్రాబ్లమ్స్ లిస్ట్ ఉంది మొత్తం. మీ అందరికీ ప్రాబ్లం. సో అందరికీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందా? ఎంత జుట్టు కావాలి అందరికీ అసలు? ఓకే, జుట్టు బాగుండాలి అని అంటే ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి. అవునా కాదా? నార్మల్గా నేను ఒక టిప్ చెప్తాను. హెయిర్ ఇప్పుడు అందరికీ కూడా హెయిర్ ఊడకూడదు, హెయిర్ పొడుగ్గా పెరగాలి, లావుగా ఉండాలి. అంతేనా? మామూలుగా హెయిర్ బాగా ఉండాలి అంటే ఫస్ట్ మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరికి కూడా కాళ్ళు లాగడము, తొందరగా అలసిపోవడము, కూర్చుంటే నడుము పట్టేయడము, సరిగ్గా కూర్చోలేకపోవడము, ముందు కొంగడము, వెనక్కి వంగడము, ఇలా చేయకుండా ఉండాలి. అంటే ఫస్ట్ బోన్ స్ట్రాంగ్గా ఉండాలి. మీకు అసలు బోన్ స్ట్రాంగ్గా ఉందా? అందరికీ ఉందా? ఓకే. నార్మల్గా ఆయుర్వేదిక్ ప్రకారము మనకి బోన్ గ్రోత్ అయిపోయిన తర్వాత హెయిర్ అండ్ నెయిల్స్ అనేవి వస్తాయి. సో బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటేనే మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని మనం కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే అప్పుడు మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ పెడుతూ ఉండాలి. తెలుసు కదా రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ పెట్టాలని? ఎంతమంది రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ పెడతారు ఇక్కడ? రెగ్యులర్గా హెయిర్కి ఆయిల్ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? రెగ్యులర్గా హెయిర్కి ఆయిల్ పెట్టేవాళ్ళు ఎంతమంది? నార్మల్గా హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకోవాలి. ఏ ఆయిల్ పెడతారు అందరూ పారాషూట్కి బ్రాండ్ అంబాసిడర్సా? నార్మల్గా హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే నువ్వులు తెలుసు కదా, నువ్వులు తెలుసా అందరికీ? నువ్వులు హెయిర్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతాయి. సో ఏం చేయాలి అంటే ఇప్పటి నుండి పారాషూట్ ఆయిల్ కాకుండా నేను చెప్పే ఆయిల్ పెట్టుకోండి. అప్పుడు మీ హెయిర్ ఎంత బాగా పెరుగుతుందో మీకు తెలుస్తుంది. ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక ఇనుప బాండాన్ని తీసుకోవాలి, అంటే ఇనుప మూకుడు తీసుకొని దాంట్లో ఒక 200 ml మంచి ఫ్రెష్ నువ్వుల నూనె పోయాలి. అర్థమవుతుందా అందరికీ? 200 ml నువ్వుల నూనె పోయాలి. పోసిన తర్వాత దాంట్లో నార్మల్ నువ్వులు ఉంటాయి కదా, దాన్ని పౌడర్ చేసి ఒక 50 grams అందులో నూనె వేడి చేసి ఆ తర్వాత ఈ 50 grams నువ్వుల పిండి అందులో వేయాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, తెలుసా కరివేపాకు దాంట్లో వేయాలి. ఇవన్నీ స్టవ్ ఆపేసేయాలి. ఫస్ట్ ఇనుప బాండలి పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి అది బాగా వేడయిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ తర్వాత ఈ 50 grams నువ్వుల పిండి అండ్ గుప్పెడు కరివేపాకు వేయాలి. అది మొత్తం అందులో రోస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక 2 days అట్లనే ఉంచి దాని తర్వాత ఒక బాటిల్లో పోసుకొని రోజు నైట్ అది ఆయిల్ అంతా కూడా నెత్తికి మంచిగా ఇట్లా స్లిట్ చేస్తూ ఒక్కొక్క పాయలాగా తీస్తూ బాగా స్కాల్ప్కి రుద్ది ఒక 10-15 నిమిషాలు రుద్ది నైట్ అంతా అలా ఉండి పొద్దున హెయిర్ వాష్ చేసుకోవాలి. అర్థమైందా?
దాంట్లో నువ్వుల నూనెలో అండ్ నువ్వుల్లో రెండిట్లలో కూడా మనకి తలని అండ్ తలలో ఉండే అటువంటి వెంట్రుక కుదుళ్ళని స్ట్రాంగ్గా చేయడానికి ఏవైతే అవసరమో అవి నువ్వుల నూనెలో చాలా బాగా ఉంటాయి. సో అందుకని రెగ్యులర్గా మీరు వారానికి ఒక 2-3 సార్లు ఇలా చేస్తే ఒక 2-3 మంత్స్లో హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. అర్థమైందా? ఇంకొకటి, హెయిర్ మంచి సిల్కీగా ఉండాలి. రాశారు చాలామంది. హెయిర్ సిల్కీగా ఉండాలి అంటే హెయిర్ ఊడకూడదు, హెయిర్ సిల్కీగా ఉండాలి. సో హెయిర్ సిల్కీగా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఉసిరికాయ తెలుసు కదా అందరికీ, తెలుసా? ఉసిరికాయ ఒక 4-5 బాగా క్రష్ చేసి దాని రసం తీయాలి. ఆ రసం డైరెక్ట్గా హెయిర్కి పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి. అప్పుడు హెయిర్ అనేది ఊడకుండా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. ఎందుకంటే ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అండ్ హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి, హెయిర్ అనేది ఊడకుండా ఉండడానికి మనకి ఉసిరి రసం అనేది చాలా హెల్ప్ అవుతుంది. చేస్తారా ఇవి? ఈజీయేనా? ఏమైనా డిఫికల్టీ ఉందా? ఈజీయేనా? సో హెయిర్ వాష్ చేసుకోవడానికి షాంపూలే వాడతారా అందరూ? హెయిర్ వాష్ చేయడానికి షాంపూ వాడితే అది ఎక్కువగా డిటర్జెంట్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. కాబట్టి దాని బదులు నేను ఒక పౌడర్ చెప్తాను. ఆ పౌడర్తో మీరు హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఏం పౌడరు గెస్ చేయండి? నార్మల్గా షాంపూస్ కాకుండా ఇంతకు ముందు వాళ్ళు ఏం పెట్టుకునేవాళ్ళు? ఇంకా షికాకాయ, ఇంకా ఉసిరికాయ. ఎగ్జాక్ట్, కరెక్ట్. సో ఈ 3 నార్మల్గా కుంకుడుకాయ, షికాకాయ, ఉసిరికాయ, ఈ 3టిని పౌడర్ లాగా చేసి ఈక్వల్గా కలుపుకోవాలి. అంటే ఒక్కొక్కటి 50 గ్రామ్స్ తీసుకుంటే ఒక 150 గ్రామ్స్ ఒక సీసాలో పెట్టుకొని రోజు మీరు హెడ్ బాత్ చేసి ఒక గంట ముందు హాట్ వాటర్లో ఆ పౌడర్ కలిపేసి దాంతో హెయిర్ని వాష్ చేసుకుంటూ ఉన్నట్టయితే మీకు రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉంటే ఒక 2-3 మంత్స్లో హెయిర్ ఫాల్ అవ్వదు. హెయిర్ కూడా నల్లగా ఉంటుంది. చాలామందికి కలర్ అంతా పోయి మొత్తం డ్రై అవుతుంది కదా, అలా అవ్వకుండా హెయిర్ నల్లగా ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినటువంటి హెయిర్ ఆయిల్ రెగ్యులర్గా పెట్టుకోవాలి. హెయిర్ వాష్కి ఏం వాడాలి? హెయిర్ వాష్కి కుంకుడుకాయ, షికాకాయ, ఉసిరికాయ 3టిని ఈక్వల్గా చేసి పెట్టుకున్న పౌడర్తో మీరు హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ ఊడదు, హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది. అయిపోయింది. మరి ఏం తినాలి? ఎక్స్టర్నల్గా పెట్టుకునేది అయిపోయింది, తినాలి కూడా కదా. హెయిర్ స్ట్రాంగ్గా ఉంటే తినాలా వద్దా? స్ట్రాంగ్గా ఉండాలి అంటే తినాలి. మీరైతే ఏం తింటున్నారు హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి? ఎవరన్నా ఒక్కరు లేసి చెప్పండి. హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం తినాలి, ఏం తింటున్నారు? ఎవరైనా ఎనీవన్? మీ స్కూల్స్లో బాగా చదువుతారంట, మీ మాతాజీలు చెప్పారు, చెప్పండి. లేకపోతే ఎవరన్నా ఒకరు. ఎస్, కరివేపాకు. ఇంకా ఇంకొకటి డ్రై ఫ్రూట్స్. ఇంకా అంతేనా? హెయిర్ ఉడకుండా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్, కరివేపాకు, అంతేనా? ఇంకేం లేవా? లేసి చెప్పాలి. కొత్తిమీర, ఓకే. లీఫీ వెజిటేబుల్స్, ఇంకా లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలే కదా. సరే, నార్మల్గా హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు చెప్పినట్టు కరివేపాకు, లీఫీ వెజిటేబుల్స్ అండ్ నువ్వుల పట్టీలు, బెల్లంతో చేసినటువంటి పల్లి పట్టీలు, నెయ్యి, ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. కానీ ఏదన్నా ఒక్కటి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా తీసుకుంటే బాగుండు అని ఏదన్నా ఒకటి ఉంటుంది కదా, అది నేను చెప్తాను. అదేంటి అంటే ఉసిరికాయలు, కరివేపాకు అండ్ పసుపు, అల్లం, ఇవన్నీ తెలుసా? ఈ 4 తెలుసా? సో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ఒక చిన్న జ్యూస్ చెప్తాను. ఏంటి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే? జ్యూస్. సో ఈ జ్యూస్ మీరు రోజు ప్రొద్దున తీసుకుంటే మీ హెయిర్ ఫాల్ అస్సలు అవ్వదు. సో ఏంటా జ్యూస్ రాసుకోండి. రోజు ఒక 4 ఉసిరికాయలు, చిన్న అల్లం ముక్క, ఒకరికైతే చిన్న అల్లం ముక్క జస్ట్ ఈ సైజులో, పసుపు, పచ్చి పసుపు తెలుసు కదా, అల్లం లాగానే ఉంటుంది కానీ ఎల్లో కలర్ ఉంటుంది. పచ్చి పసుపు హాఫ్, అల్లంలో హాఫ్ పచ్చి పసుపు, 4 మిరియాలు. ఇది ఒక్కరికి డోస్. సో దీన్ని మంచిగా కొన్ని వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి ఈ వాటర్ రెగ్యులర్గా తాగాలి.
ఈ జ్యూస్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటే హెయిర్ ఫాల్ అవ్వదు. ఫస్ట్ హెయిర్ నల్లగా ఉంటుంది, హెయిర్ రాగిగా ఉండదు, మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. మెమొరీ చాలామంది రాశారు మెమొరీ తగ్గుతుంది మాకు అని చెప్పేసి. సో మెమొరీ కూడా తగ్గకుండా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. కావాలా వద్దా మెమొరీ పవర్? సో మెమొరీ పవర్ బాగుండడానికి, మీ హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి, మీరు చాలా హైట్ పెరగాలి కదా. సో మీరు చాలా హైట్ పెరగడానికి ఈ మెడిసిన్ యూజ్ అవుతుంది. సో మీరు అడిగిన ఫస్ట్ది చాలామందికి ఉన్న ప్రాబ్లం ఇదే కదా, హెయిర్ ఫాల్. హెయిర్ అనేది నల్లగా అవ్వాలి, సిల్కీగా అవ్వాలి, మీరు చాలా హైట్ పెరగాలి, మెమొరీ తగ్గొద్దు. సో ఈ 5 ప్రాబ్లమ్స్కి ఒకటే మెడిసిన్ చెప్పాను నేను. ఏంటది? ఉసిరి. సో ఉసిరితో చేసే ఈ జ్యూస్ తాగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. అర్థమైందా అందరికీ? ఎవరికన్నా అర్థం కాలేదా? చేస్తారా మరి? రోజు చేస్తారా? ఎంతమంది చేస్తారు? అందరూ చేస్తారా? మరి నోట్లో నుండి సౌండ్ రావట్లేదు. ఓకే, నెక్స్ట్ చాలామంది రాసిన ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మెమొరీ. అందరికీ జ్ఞాపక శక్తి కావాలి కదా, చదివింది గుర్తుండట్లేదు, మర్చిపోతున్నారు, ఎగ్జామ్స్లో అసలే గుర్తుకు రావట్లేదు. ఇదే కదా మీరు రాసింది, అవునా? సో మెమొరీ పెరగాలి అంటే ఏం చేయాలి? ఇదేనా రాసింది? ఎంతమంది రాశారు మెమొరీ పెరగాలి అని? మాకు అంతేనా? మిగతా వాళ్ళందరికీ మెమొరీ చాలా ఎక్కువ ఉందా? సో మీరందరూ రాశారా మెమొరీ పెరగాలి అని? మెమొరీ పెరగాలని అందరు రాశారా? సరే, నేను చెప్తాను. మీ అందరికీ మెమొరీ పెరగాలంటే రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఫస్ట్ అందరూ 5:30, 6 వరకు లేస్తారా? సో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక హెల్తీ డ్రింక్ చెప్తారు. దానివల్ల మీకు ఏంటంటే మెమొరీ పెరుగుతుంది, ఐ సైట్ అనేది మంచిగా ఉంటుంది, అంటే సైట్ రాకుండా ఉంటుంది, అద్దాలు రాకుండా ఉంటాయి. చాలామంది రాశారు కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయి, కళ్ళు లాగుతున్నాయి, కళ్ళు నొప్పిగా ఉన్నాయి కదా. సో ఆ ప్రాబ్లం కూడా తగ్గాలి కదా. సో ఇది రెండింటి మీద పనిచేస్తుంది. వేటికి? దేనికి? మెమొరీ, ఐసైట్. సో దీనికి కావాల్సింది ఏంటి అంటే ఓన్లీ 3. బాదాం తెలుసు కదా అందరికీ, తెలుసా? బాదాం అంటే 2 మిరియాలు తెలుసా? 3 పటిక బెల్లం తెలుసా? మిశ్రీ తిరుపతిలో లడ్డూలో వేస్తారు కదా, క్రిస్టల్స్ లాగా ఉంటుంది, షుగర్ తెలుసా? పటిక బెల్లం. ఈ 3 ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఎంత తీసుకోవాలి? 100 గ్రామ్స్ బాదాం, 50 గ్రామ్స్ మిరియాలు, 30 గ్రామ్స్ పటిక బెల్లం. ఈ 3ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఏమేంటివి? ఈ 3ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. రోజు మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో 1 స్పూన్ పౌడర్ నార్మల్గా తినేసి వాటర్ తాగాలి. అంతే, ఈజీ, ఏం చేసేది లేదు. జస్ట్ మీకు గుర్తున్న టైంలో మార్నింగ్ ఈవినింగ్ ఈ పౌడర్ని తీసుకోవాలి. ఈజీయా? చేస్తారా? సో దీంతో ఎందుకు ఐసైట్ పెరుగుతుంది అండ్ ఎందుకు మనకి మెమొరీ పెరుగుతుంది అంటే బాదాంలో మనకి మెమొరీని పెంచేటువంటి మల్టీ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మిరియాలు కూడా మనకి రోజు తింటే మన తెలివి అనేది చాలా బాగా పెరుగుతుంది. సో ఈ రెండింటిని మీరు రెగ్యులర్గా తింటే ఐ ప్రాబ్లమ్స్ రావు అండ్ మెమొరీ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. అర్థమైందా? అండ్ ఇంకొకటి మెయిన్గా మెమొరీ బాగుండాలి అంటే ఏం చేయాలని చెప్పాను? ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేం ప్రాబ్లమ్స్ రాశారు? పింపుల్స్ గురించి చెప్పాలా? నార్మల్గా ఫేస్ అనేది మంచిగా ఉండాలి, పింపుల్స్ రాకుండా ఉండాలి, అంతేనా? ఫేస్ వైట్గా ఉండాలి, మచ్చలు లేకుండా ఉండాలి, చాలా గ్లో మెరిసిపోవాలి కదా. ఓకే, మరి ఏం సోప్ వాడుతున్నారు మీరు? సంతూర్, మైసూర్ శాండిల్. ఎవరు ఫేస్ వాష్లు వాడరా? ఫేస్ వాష్ ఎవరు వాడు? అయితే ఇవన్నీ చేస్తే మరి మీ ఫేస్ మెరిసిపోతుందా?
లేదు కదా. సో ఫేస్ అనేది బాగుండాలి అని అంటే న్యాచురల్గా మనం ఫస్ట్ హెల్తీగా ఉండాలి. అంటే తినే వాటిల్లో ఎక్కువ ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ తినాలి. సరేనా? ఇది మమ్మీ చెప్తూనే ఉంటుంది, తినమంటుంది, మాకు తినబుద్ధి కాదు, అంతే కదా. సో అయినా కూడా ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి అంటే బాగా చదవాలి, అవునా కదా. చదవకుండా పాస్ అవుతారా? అలాగే మీరు హెల్తీగా ఉండాలన్నా, మీ ఫేస్ బాగుండాలన్నా మీరు తీసుకునే ఫుడ్లో ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్, సలాడ్స్ ఉండాలి. అప్పుడే ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది. మీరు బయట ఫుడ్, లేసు, కుర్కురే, చాట్స్ అండ్ బయట దొరికేవన్నీ తింటూ ఉన్నారనుకో, ఆ ఆయిల్స్ అనేవి మీ ఫేస్ని ఇంకా పాడు చేస్తాయి. సో అలా చేయకుండా ఫస్ట్ చేయాల్సింది ఏంటి? బయట ఫుడ్ మానేయాలి అండ్ ఇంట్లోనే హెల్తీ ఫుడ్, సలాడ్స్, ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ చెప్తా. దానికోసమే కదా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏం ఫేస్ ప్యాక్? సరే, నార్మల్గా ముల్తానీ మట్టి తెలుసు కదా అందరికీ. అబ్బా, సో ముల్తానీ మట్టి ఎంతమంది పెట్టుకున్నారు ఇప్పటివరకు? ఎవరు పెట్టుకోలేదా? పెట్టుకున్నారు. ముల్తానీ మట్టి నార్మల్గా ఎవరికైతే ఆయిలీ ఫేస్ ఉంటుందో, బాగా ఆయిలీ సీక్రెషన్ ఉంటుందో, దాన్ని మీరు రెగ్యులర్గా సోప్ బదులు ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి రెగ్యులర్గా పెట్టుకుంటే ఫేస్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి ఈజీగా ఇంట్లోనే చేసేది, అసలు బయటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. పెరుగు అందరికీ తెలుసు కదా. రెగ్యులర్గా కొంచెం పెరుగు తీసుకొని నైట్ పడుకునేటప్పుడు కొంచెం శనగపిండిలో కలిపి ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 10 minutes తర్వాత వాష్ చేసుకోవాలి. సో ఫేస్ అనేది నెక్స్ట్ డే వరకల్లా చాలా క్లియర్గా ఉంటుంది, బాగా వైట్గా అవుతుంది. అండ్ కొంతమందికి అన్ని మచ్చలు ఉంటాయి కదా, వైట్ ప్యాచెస్, కళ్ళ కింద నల్లటి మచ్చలు, అవన్నీ పోవాలి అంటే ఇంకొకటి చెప్తాను. బాదాం, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా బాదాం. ఒక 4 బాదాం తీసుకొని 1 కప్పు పాలల్లో దాన్ని నానపెట్టాలి. నానపెట్టి ఈవినింగ్, మీరు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అది నానపెట్టి వెళ్తే మళ్ళీ మీరు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి పొట్టు తీసేసి ఆ బాదాంని బాగా మిక్సీలో రబ్ చేయాలి. బాగా మెత్తని పేస్ట్ లాగా చేయాలి. చేసిన తర్వాత మీరు నైట్ పడుకునే ముందు ఆ పేస్ట్ అంతా లైట్గా అప్లై చేసుకోవాలి, బాగా కాదు, జస్ట్ తీసుకొని వెన్న పెట్టుకుంటాం కదా, అట్లా మొత్తం ఫేస్కి అప్లై చేసి పడుకోవాలి. నెక్స్ట్ డే గోరువెచ్చటి వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే, రెగ్యులర్గా చేస్తే మీ ఫేస్లో ఎటువంటి మచ్చలు ఏం లేకుండా ఫేస్ క్లియర్గా ఉంటుంది. బట్ ఫేస్ క్లియర్గా ఉండాలి అంటే మోషన్ ఫ్రీ ఉండాలి ఫస్ట్. కాన్స్టిపేషన్ ఎవ్వరికీ ఉండకూడదు. మోషన్ ఫ్రీ లేకపోతే కడుపులో ఉండేటువంటి టాక్సిన్స్ కడుపులోనే ఉంటాయి కాబట్టి గ్యాస్ ప్రాబ్లము, పీరియడ్ అప్పుడు కడుపు నొప్పి రావడము, ఫేస్ మీద పింపుల్స్ రావడము, డైజెషన్ సరిగా అవ్వకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీ ఫేస్ అందంగా ఉండాలి అన్నా, మీరు హెల్తీగా ఉండాలి అన్నా మోషన్ అనేది ఫ్రీగా ఉండాలి. సో మోషన్ ఫ్రీగా ఉండాలి అంటే ఎంతమందికి మోషన్ ఫ్రీగా ఉంటుంది ఇక్కడ? సో సగం మందికి మోషన్ ఫ్రీ ఉంటుంది, సగం మందికి ఉండదు కదా. సో కాన్స్టిపేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే మీకు మెమరీ పవర్ పెరగాలన్నా, మీలో ఇమ్యూనిటీ పెరగాలన్నా, మీరు స్ట్రాంగ్గా ఉండాలన్నా ఫస్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండకూడదు. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండకూడదు అంటే రోజు నైట్ ఒక చిన్న ఏమంటారు డ్రై ఫ్రూట్ మీరు తింటే మోషన్ ఫ్రీగా ఉంటుంది. ఏంటది? గెస్ చేయండి ఎవరన్నా. డ్రై ఫ్రూట్స్ అని తెలుసు కదా, ఏ డ్రై ఫ్రూట్ తింటే మోషన్ ఫ్రీ ఉంటుంది? కిస్మిస్. సో రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక 10 కిస్మిస్ వాటర్లో నానపెట్టేసి నెక్స్ట్ డే లేచిన తర్వాత ఆ కిస్మిస్ మంచిగా మెత్తగా నమిలి తిని ఆ వాటర్ తాగాలి. సో దీంతో మోషన్ ఫ్రీ ఉంటుంది. ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక డ్రింక్ నేను చెప్తాను, అది రెగ్యులర్గా మీరు మార్నింగ్ తాగితే మోషన్ ఫ్రీ ఉంటుంది. ఏంటి అంటే దానికి కావాల్సింది సోంపు తెలుసు కదా అందరికీ. సోంపు, లవంగాలు తెలుసు కదా, లవంగాలు, ఇలాచి తెలుసా, ఇలాచి, తులసి ఆకులు తెలుసు కదా, తులసి. ఈ 4 నార్మల్గా 1 స్పూన్ సోంపు, ఒక 2-3 లవంగాలు, ఒక 2-3 ఇలాచి, ఒక 10 తులసి ఆకులు, ఇవి వేసి మరిగించి 1 కప్పు వాటర్ పోసి 1/2 కప్ అయ్యేదాకా మరిగించాలి. మరిగించేసి దీన్ని నార్మల్గా కాళ్ళ మీద
నార్మల్గా కింద కాళ్ళ మీద కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని తాగాలి. మోషన్ వెళ్ళే పొజిషన్ ఉంటుంది కదా, ఆ పొజిషన్లో కూర్చొని మెల్లిమెల్లిగా తాగాలి. ఇలా మీరు రోజు రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్టయితే మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకేంటి అంటే మోషన్ ఫ్రీ అవ్వడానికి ఆముదం అనేది తెలుసు కదా అందరికీ. ఆముదం తెలుసా లేదా? క్యాస్టర్ ఆయిల్. సో క్యాస్టర్ ఆయిల్ అని నార్మల్గా మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది. సో మోషన్ ఫ్రీ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ క్యాస్టర్ ఆయిల్ని రోజు కూడా నైట్ పడుకునేటప్పుడు వేడి నీళ్ళలో ఒక 2 ml వేసుకొని తాగాలి. అప్పుడు మీరు మార్నింగ్ లేసే వరకు మోషన్ ఫ్రీ అయిపోతుంది. మోషన్ ఫ్రీ అయిందనుకో ఫాస్ట్గా రెడీ అవుతారు, అవునా కదా? ఫాస్ట్గా రెడీ అవుతారు, ఫాస్ట్గా స్కూల్కి వస్తారు, ఫేస్ కూడా మంచిగా గ్లో ఉంటుంది, హెయిర్ కూడా బాగుంటుంది, డైజెషన్ మంచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు మోషన్ ఫ్రీ ఉంటేనే అవుతాయి. కాబట్టి మోషన్ ఫ్రీ ఉండాలంటే మీరు ఈ 3 టిప్స్ చేయండి. రోజు ఏం చేయాలి? ఏం తినాలి? 2 బాదాం తినమని చెప్పిందా నేను? సోంపు 1 స్పూను, 3 లవంగాలు, 3 ఇలాచి, ఒక 10 తులసి ఆకులు వేసి మరిగించాలి. ఎంత? ఒక 100 ml వాటర్ 50 ml అయ్యేదాకా మరిగించాలి. దాన్ని మోకాళ్ళ మీద కూర్చొని సిట్టింగ్ పొజిషన్, మోషన్ వెళ్ళే పొజిషన్లో కూర్చొని స్లోగా తాగాలి. తాగిన తర్వాత ఒక 10 minutes అలా వాక్ చేస్తే మోషన్ ఫ్రీ ఉంటుంది. ఎప్పుడు తాగాలి? 8 గంటలకా? ఎర్లీ మార్నింగ్ అంటే ఎప్పుడు? 6 o'clock వరకు తాగాలి. అర్థమైందా? అండ్ థర్డ్ ఏం చెప్పాను? మోషన్ ఫ్రీ ఉండడానికి హెల్ప్ అయ్యే ఇంకోటి ఏంటి బెస్ట్, ఇంకా అన్నిటికన్నా బెస్ట్ ఆముదం. ఎవరికైతే ఇది చేసినా కూడా మోషన్ ఫ్రీ లేదు అంటే నైట్ పడుకునేటప్పుడు 1 కప్పు హాట్ వాటర్లో 1 teaspoon ఆముదం వేసుకొని తాగాలి. చాలామంది భయపెడతారు, ఆముదం వేసుకుంటే చాలా మోషన్స్ అయితే వీక్ అవుతారని. టీస్పూన్ అంటే ఎంత? 2 ml. సో 2 ml ఆముదం తాగితే ఏమీ అవ్వదు. అర్థమైందా? సో మోషన్ ఫ్రీ ఉంటే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పాను? నిలబడి చెప్పు. ఫేస్లో గ్లో వస్తుంది. నెక్స్ట్ ఫాస్ట్గా రెడీ అవుతాము. నెక్స్ట్ లేజీగా ఉండము. ఇంకా నువ్వు చెప్పు. తను చెప్పినవి కాకుండా వేరే పాయింట్స్ చెప్పు. నిలబడి చెప్పు. హెడేక్ రాకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్. నేను చెప్పా కదా చాలా పాయింట్, మీరు వినట్లేదు అయితే నేను చెప్పే పాయింట్స్. నేను చెప్పాను ఇప్పుడు ఇంతకుముందు, ఫస్ట్ చెప్పానా లేదా? నెక్స్ట్ చెప్పు. హెయిర్ చాలా బాగా గ్రో వస్తుంది. నెక్స్ట్ పీరియడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని చెప్పానా లేదా? పీరియడ్ రెగ్యులర్గా రావాలన్నా చాలామంది రాశారు ఇక్కడ పీరియడ్ సమయంలో విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది వాళ్ళకి అని. సో స్టమక్ పెయిన్ అనేది బాగా ఎక్కువ వస్తుంది పీరియడ్ టైంలో, చాలామందికి ఇబ్బంది ఉంటుంది అని రాశారు, అవునా కదా? సో ఆ పీరియడ్ టైం ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా చేయెత్తుతారా? ఓకే, ఒకరికే ఉందా? ఓకే, అంతేనా? ఎత్తండి, అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది, ఎత్తండి. ఓకేనా? ఎందుకు ఎత్తమన్నానంటే మీలో మళ్ళీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎంతమందికి ఉంది? మోషన్ ఫ్రీ ఉండకపోవడం ఎంతమందికి ఉంది? ఇంతకుముందు చేయెత్తారు కదా, పీరియడ్ టైంలో స్టమక్ పెయిన్ వస్తుంది అని చేయెత్తారు కదా, వాళ్ళలో ఎంతమందికి మోషన్ ఫ్రీ ఉండదు? అందరికీ మోషన్ ఫ్రీ ఉంటుందా? కానీ పీరియడ్ టైంలో పెయిన్ వస్తుందా? ఓకే, సరే. నార్మల్గా ఎవరికైతే మోషన్ ఫ్రీ అంటే ఏంటి? లేవగానే మోషన్ వెళ్ళడమా, లేకపోతే ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడమా? లేవగానే మోషన్ వెళ్ళడము. ఎంతసేపు వెళ్ళాలి? సిగ్గుపడేది ఎవరైనా మోషన్ వెళ్ళకుండా ఉంటారా? ఉండరు కదా. దాంట్లో నవ్వడానికి ఏముంది? ఇంకా ఎంతసేపట్లో వెళ్ళాలి? 1/2 అవరా? పావు గంటనా? మోషన్ ఫ్రీ అంటే మీరు లేవగానే వాష్రూమ్కి వెళ్తే యూరిన్ ఎంతసేపట్లో వెళ్తారో అంత తొందరగా మోషన్ రావాలి, వెంటనే వచ్చేయాలి.
అండ్ అది కూడా ఎటువంటి స్ట్రెయిన్ పెట్టకుండా ఉండేటట్టుగా ఉండాలి, ఎటువంటి చాలా బ్యాడ్ స్మెల్ రాకూడదు. సో అప్పుడు మీ డైజెషన్ బాగున్నట్టు, మోషన్ మంచిగా ఫ్రీ ఉన్నట్టు, అప్పుడు మన బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అర్థమైందా? సో ఎవరికైతే మోషన్ ప్రాబ్లం ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, మోషన్ సరిగా లేకపోతే పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పీరియడ్లో కడుపు నొప్పి రావడము, హెవీగా బ్లీడింగ్ అవ్వడము, అండ్ పీరియడ్స్ అప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, బాగా వామిటింగ్ అవ్వడము, ఇలా ఉంటాయి. సో చాలామందికి పీరియడ్ పెయిన్ అయితే ఉంటుంది కదా. పీరియడ్లో పెయిన్ రాకుండా ఉండాలి అంటే మెడిసిన్ నేను చెప్తాను, రాసుకుంటారా? రాసుకోండి. సో స్టమక్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్, పెయిన్ అంటే ఓన్లీ స్టమక్ పెయిన్ వస్తుందా, కాళ్ళు లాగుతాయా, నడుము నొప్పి వస్తుందా? ఎవరో ఒకరు లేసి చెప్పాలి. ఎవరన్నా ఒక్కరు ప్లీజ్, నేను నిలబడి చెప్తున్నాను కదా, ఎవరన్నా ఒక్కరు. స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇంకా లెగ్స్ పెయిన్, ఇంకా హెడేక్. పీరియడ్ అప్పుడు హెడేక్ వస్తుందా? ఓకే. పీరియడ్ అప్పుడు ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పాలి, మీకోసమే కదా నేను వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి చెప్తుంది. మీకు యూజ్ అవ్వాలా వద్దా చెప్పేది? మజిల్స్ పెయిన్, మూడ్ స్వింగ్స్. ఓకే, మూడ్ స్వింగ్స్. సో పీరియడ్, అందరికీ పీరియడ్ వస్తుందా రాదా? ఫస్ట్ అది చెప్పండి. అందరికీ వస్తుంది కదా. సో అందరికీ పీరియడ్ అప్పుడు ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది కదా. సో అట్లా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ ఏంటంటే, పీరియడ్ అప్పుడు ఎలాంటి గేమ్స్ ఆడకూడదు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? పీరియడ్స్ అప్పుడు ఎలాంటి గేమ్స్ ఆడకూడదు. పరిగెత్తడము, ఉరకడము, రన్నింగ్ పోటీలు అలాంటివి ఏవి చేయకూడదు. ఎలాంటి బాగా ఎక్సర్సైజెస్ అస్సలు చేయకూడదు. అర్థమైందా? పీరియడ్ అప్పుడు అట్లీస్ట్ 2 days ఇలాంటి ఏ పనులు, ఓకే, ఇట్లాంటి ఏ పనులు చేయకుండా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ అంటే ఇంట్లో ఉండక్కర్లేదు, కానీ ఇలాంటి పనులు చేయకూడదు. రన్నింగ్, జంపింగ్ అండ్ గేమ్స్ ఆడడం ఇలాంటివి ఏవి చేయకూడదు. పీరియడ్ అప్పుడు స్పెసిఫిక్గా నాన్ వెజ్ తినడము, లేకపోతే స్పైసీ ఫుడ్స్ తినడము, ఫ్రై ఫుడ్ తినడము ఇలాంటివి ఏవి చేయొద్దు. అప్పుడు మీకు స్టమక్ పెయిన్ అనేది, లెగ్ పెయిన్ అనేవి రావు. ఎందుకంటే లేడీస్లో ఎవ్రీ మంత్ ఈ పీరియడ్ అనేది ఎవ్రీ మంత్ వస్తుంది కదా, 28 daysకి అందరికీ వస్తుంది కదా. ఆ వచ్చినప్పుడల్లా బాడీలో ఉన్నటువంటి ఇంప్యూర్ బ్లడ్ అంతా వెళ్తూ ఫ్రెష్ బ్లడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. కొత్త తర్వాత మీకు నార్మల్గా డెలివరీస్ అవి అయ్యేటప్పటికి బేబీ ఫార్మేషన్కి అది అవసరం కాబట్టి. సో ఎవ్రీ మంత్ పీరియడ్ అప్పుడు మీ బాడీ అనేది మళ్ళీ రీసైకిల్ అవుతూ ఉంటుంది, తనని తాను రిపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు కారు ఉందనుకోండి, కారు రిపేర్ అవుతున్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు కారులో వెళ్తారు ఎవరన్నా? కార్ ఏమవుతుంది, అట్లా స్టేబుల్గా ఉంటుంది. అట్లనే మీరు కూడా పీరియడ్ ఉన్న ఒక 2 days అన్నా హెవీగా వర్క్ చేయడము, బాగా రన్నింగ్ చేయడము, ఉరకడము, జర్నీస్ చేయడము అలాంటివి చేయకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. అండ్ సెకండ్, స్పైసీ ఫుడ్, నాన్ వెజ్, చికెను అట్లాంటివి ఆయిలీ ఫుడ్స్ ఏవి తినద్దు. జస్ట్ నార్మల్గా కిచిడి అండ్ ఏదైనా బీరకాయ, సొరకాయ అట్లా వెజిటేబుల్ ఫుడ్స్ మాత్రమే తినాలి. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. ఇప్పటి నుండి మీకు పీరియడ్ అనేది రెగ్యులర్గా రావాలి అన్నా, పీరియడ్ ఇప్పటి నుండి మీకు 50 years వరకు పీరియడ్ టైంలో పెయిన్ రాకుండా ఉండాలన్నా ఈ 2 ఫాలో అవ్వాలి. ఏమేంటి ఎవరైనా చెప్పండి, ఎవరన్నా ఒకరు క్లియర్గా చెప్పాలి. నాన్ వెజ్ తినకూడదు, గేమ్స్ ఆడకూడదు, స్పైసీ ఫుడ్ తినకూడదు, ట్రావెలింగ్ చేయకూడదు. ఇవన్నీ అబద్ధం అని చెప్పారు అనుకో, అప్పుడు ఏం చెప్తారు? మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ అబద్ధం అన్నారు అనుకో, అప్పుడు ఏం చెప్తారు? నా పేరు చెప్పండి. అర్థమైందా? ఆయుర్వేదంలో ఇది చాలా రీసెర్చ్ బేస్డ్ సైన్స్ అనమాట. దాంట్లో మనకి నార్మల్గా ఒక లేడీకి మెన్స్ట్రువేషన్ అయినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అన్నది చాలా స్పెసిఫిక్గా రాసింది. దీని మీద చాలా రీసెర్చ్ కూడా జరిగింది. సో ఆ టైంలో మీరు స్ట్రెయిన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా రిలాక్స్డ్గా ఉన్నట్టయితే త్రూ అవుట్ ఇంకా 1 month ఉంటుంది కదా, మంత్ అంతా కూడా మీరు హెల్తీగా ఉండగలుగుతారు. అండ్ పీరియడ్ అప్పుడు పెయిన్ రాకుండా ఉండాలి అంటే మీరు ఒక మెడిసిన్ అనేది పీరియడ్ కన్నా ముందు నుండే తీసుకుంటూ ఉండాలి.
సో పీరియడ్ అప్పుడు స్టమక్ పెయిన్ రాకుండా ఉండాలి అంటే ఏం మెడిసిన్ అని చెప్తాను కదా, రాసుకోండి. శొంఠి తెలుసు కదా అందరికీ, శొంఠి. అండ్ రెండవది బెల్లం, మూడవది కరక్కాయ. కరక్కాయ కరక్కాయ నార్మల్గా కరక్కాయ అనేది దగ్గు రాకుండా చాలామంది తింటూ ఉండేవారు. ఇది ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది. ఉసిరికాయ తెలుసు కదా, అట్లనే కరక్కాయ కూడా ఒకటి, కరక్కాయ. అండ్ నాలుగోది పిప్పళ్ళు. పిప్పళ్ళు ఇవి మీకు నార్మల్గా జనరల్గా ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి. ఇంతకుముందు వీటిని రెగ్యులర్గా తినేవాళ్ళు, కానీ మనం ఇప్పుడు మానేసాం. ఓకే, ఏంటి ఇంకోటి పిప్పళ్ళు రాసుకున్నారా? శొంఠి, పిప్పళ్ళు, కరక్కాయ, బెల్లం. ఈ 4ని కూడా ఈక్వల్గా తీసుకొని ట్యాబ్లెట్ లాగా చేసి పెట్టుకోవాలి. బాగా దంచితే ట్యాబ్లెట్ లాగా అవుతుంది. సో దాన్ని ఒక పల్లి, మీకు తెలియకపోతే మా హాస్పిటల్కి రండి, ఇస్తాను. ఫేస్లో అందరికి క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. సో హాస్పిటల్ ఎక్కడ? అమీర్పేట్, ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్, అమీర్పేట్. అందరికీ ఫోన్లు చూడడం వచ్చు కదా, ఫోన్ చూస్తారా అందరూ? యూట్యూబ్ చూస్తారా అందరూ? ఎవరెవరి ఫోన్ చూస్తారు ఇక్కడ? అందరూ చూస్తారు కదా. సో యూట్యూబ్లో డాక్టర్ సుచిత చల్లా అని సెర్చ్ చేయండి. ఏమని సెర్చ్ చేస్తారు? అప్పుడు మీకు మా హాస్పిటల్ అడ్రస్ తెలిసిపోతుంది అమీర్పేట్లో. చూడండి, నేను చెప్పను, మీరే చూసి రండి. ఓకేనా? పీరియడ్స్ టైంలో పెరుగు తినకూడదు. పీరియడ్ టైంలో ఎక్కువ కూడా లైట్ ఫుడ్ తినాలి. దాంట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా కిచిడి తీసుకోవాలి. అండ్ లైట్గా రసం లాంటివి తీసుకోవచ్చు. సోరకాయ, బీరకాయ అట్లా వాటరీ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. కర్డ్, పన్నీరు, ఫ్రైలు అట్లాంటివి తీసుకోవద్దు. ఇది ఎందుకు అంటే డైజెషన్కి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి పీరియడ్ అప్పుడు ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇది అందరికీ కూడా కష్టంగా ఉన్నట్టుంది కదా, ఇది ఎవరికి దొరకదైతే. పీరియడ్ అప్పుడు ఇది తీసుకోవడం కష్టంగా ఉంది కదా. సో ఇంట్లో దొరికేది ఒకటి చెప్తాను నేను. అలోవెరా తెలుసా అందరికీ? తెలుసా? ఇది కూడా తెలియదా? అలోవెరా తెలుసు కదా. అలోవెరా పల్ప్ ఉంటుంది కదా, నార్మల్గా అలోవెరా పల్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ అలోవెరా పల్పులో 1 చిటికెడు పసుపు వేసి రోజు రెగ్యులర్ మార్నింగ్ టైము మీకు పీరియడ్ ఎప్పుడు వస్తుందో ఆ 8 డేస్ ముందు నుండి స్టార్ట్ చేయాలి. ఎప్పుడు పీరియడ్ ఒకవేళ 21st అనుకోండి, 13th నుండి స్టార్ట్ చేయాలి. చేసి రోజు ఎర్లీ మార్నింగ్ ఇది తినాలి. ఇలా 3 months తినాలి. తింటే రెగ్యులర్గా తీసుకుంటే మీకు పీరియడ్ అప్పుడు హెవీగా వచ్చే స్టమక్ పెయిన్ తగ్గుతుంది. అండ్ నైట్ ఏం చేయాలి అంటే వేడి నీళ్ళలో క్యాస్టర్ ఆయిల్ వేసుకొని తాగాలి. మార్నింగ్ ఏం చేయాలి? అలోవెరా పల్పు, పసుపు తినాలి. నైట్ టైము క్యాస్టర్ ఆయిల్, వేడివేడి 1 కప్పు వాటర్ తీసుకొని, వేడివేడి వాటర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ వేసుకొని అది నైట్ పడుకునేటప్పుడు తాగాలి. సో మార్నింగ్ అలోవెరా, ఈవినింగ్ క్యాస్టర్ ఆయిల్. పీరియడ్ వచ్చి ఒక 1 week ముందు మీరు ఇట్లా చేసినట్టయితే పీరియడ్ టైంలో పెయిన్ రావడం. రోజు చాక్లెట్స్ తింటారా? చాక్లెట్స్ అనే దాంట్లో డార్క్ చాక్లెట్ తినచ్చు, నార్మల్ చాక్లెట్స్ తినకూడదు. లేస్ ఇవన్నీ తినడం హెల్దీయా అన్హెల్దీయా? సో తెలుసు కదా మరి, ఓకేనా? తెలిసిందా తెలియలేదా? క్వశ్చన్ మార్కేనా అందరికీ ఇంకా? సో అందరికీ ఎంతమందికి అర్థమైంది చెప్పండి, నేను చెప్పినాయండి. అందరికీ అర్థమైంది. ఒకవేళ మీకు ఏమన్నా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. మీకున్న అన్ని డౌట్స్ కూడా నేను చెప్తాను. ఎక్కడ మన హాస్పిటల్? ఏం పేరు? డాక్టర్ సుచిత చల్లా. హాస్పిటల్ పేరు ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్. నేను చెప్పినవి మీకు ఏమన్నా దొరక్కపోయినా, మీరేమన్నా వచ్చి చూపించుకోవాలనుకున్నా మన హాస్పిటల్కి వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం ఉండి చెప్పుకోలేకపోయినా, మెడిసిన్ వాడాలనుకున్నా మీ పేరెంట్స్తో కలిసి వచ్చి చూపించుకోవచ్చు. అర్థమైందా? ఇంకా సో పీరియడ్ అప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మెయిన్గా మీ అందరికీ అదే కదా ప్రాబ్లము. ఇంకొకటి చెప్పేసి ఎండ్ చేస్తాను. వెయిట్ లాస్. ఎవరు వెయిట్ లేరే ఇక్కడ? సరే, వెయిట్ పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అంతేనా? వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఎర్లీగా తినాలి. ఎన్ని గంటల వరకు తినాలి?
సూర్యాస్తమయం లోపు తినాలి, అంటే 6 to 6:30 లోపు తినాలి ఈవినింగ్ డిన్నర్. మీరు రెగ్యులర్గా ఈవినింగ్ 6:30 వరకు తింటే వెయిట్ ఎప్పటికీ పెరగకుండా ఉంటారు. ఒకటి. రెండవది త్రికట్టు అని ఒక పౌడర్ ఉంటుంది. దాంట్లో ఉండేవి ఏంటి అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు త్రికట్టు. ఈ పౌడర్ని రెగ్యులర్గా మీరు తిన్న తర్వాత జస్ట్ నోట్లో వేసుకొని చప్పరిచి తిని వాటర్ తాగుతూ ఉంటే మీరు వెయిట్ ఎప్పటికీ పెరగకుండా ఉంటారు. ఏంటది? త్రికట్టు. ఏమేమి ఉంటాయి అందులో? ఒకవేళ మీకు ఇవి దొరక్కపోతే మన హాస్పిటల్లో ఉంటాయి, మీరు వచ్చి తీసుకోవచ్చు. మీరు బయట ఆయుర్వేదిక్ షాప్స్లో వెళ్ళినా కూడా ఇవి దొరుకుతాయి. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు రాసుకోండి. ఇది ఒకటి. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు రెగ్యులర్గా ఫుడ్ తిన్న తర్వాత దీన్ని హనీతో అయినా కలిపి నాకొచ్చు, లేదంటే నార్మల్గా ఈ పౌడర్ని కొంచెం హాట్ వాటర్లో కలిపైనా తాగొచ్చు. రెగ్యులర్గా మీరు ఈ పౌడర్ తీసుకుంటూ ఉంటే వెయిట్ పెరగరు, మీ ఇమ్యూనిటీ బాగుంటుంది, దగ్గు, జలుబు, జ్వరం అట్లా మాటి మాటికి రావు, డైజెషన్ కూడా బాగుంటుంది. అర్థమైందా? ఓకేనా? చాలా మెడిసిన్స్ తెలుసుకున్నారు కదా. ఇవి మీరే కాకుండా మీ పేరెంట్స్కి కూడా ఇవ్వచ్చు. వాళ్ళకి దగ్గు, జలుబు, జ్వరం ఉన్నా ఇది ఇవ్వచ్చు. ఏంటది? త్రికట్టు. అండ్ డైజెషన్కి సంబంధించి, గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది వాడమని చెప్పొచ్చు. ఇంకా ఇట్లాంటివి చాలా ఉంటాయి. దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే చెప్పాను కదా, యూట్యూబ్లో డాక్టర్ సుచిత చల్లా అంటే నా ఛానల్ వస్తుంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అది సర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. గ్యాస్ ప్రాబ్లం, హెయిర్ ఫాల్, వెయిట్ లాస్, సైట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, మీ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సర్చ్ చేసి చదివి వాళ్ళకి చెప్పొచ్చు. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు. ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటేనే రావాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటేనే మెసేజ్ చేయాలి. ఓకే? ఇవాళ సెషన్ అందరికీ అర్థమైందా? సో నేను సెషన్ ఎండ్ చేస్తున్నాను. ఎవరన్నా ఒకరిద్దరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థైరాయిడ్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? అంతేనా? ఇంతకుముందు నేను చెప్పాను కదా త్రికట్టు పౌడర్. దీన్ని నువ్వు రెగ్యులర్గా మార్నింగ్, ఈవినింగ్ అన్నం తిన్న తర్వాత రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే స్లోగా థైరాయిడ్ అనేది తగ్గుతుంది. ఇంకా డ్రై లిప్స్. ఓకే. వెన్న తెలుసు కదా అందరికీ? వెన్న తెలుసా తెలియదా? ఏం వెన్న? అమూల్ వెన్న తెలుసా? ఏం వెన్న తెలుసు? వెన్న ఎలా వస్తుంది? పాల నుండి వెన్న వస్తుందా? మీగడ కదా వచ్చేది. పాల నుండి వచ్చేది ఏంటి? మీగడ కదా. నేను అన్నది ఏంటి? వెన్న. వెన్న ఎలా వస్తుంది? పాలని పెరుగు తోడేస్తే పెరుగు అవుతుంది, పెరుగును చిలుకుతే వెన్న వస్తుంది. ఆ వెన్న రెగ్యులర్గా నైట్ పడుకునేటప్పుడు లిప్స్కి పెట్టుకొని పడుకుంటే ఎప్పుడూ కూడా డ్రై అవ్వు. అర్థమైందా? అన్నిటికన్నా బెస్ట్ మాయిశ్చరైజర్. మీరు పెట్టుకునే అన్ని లిప్ గార్డ్స్ల కన్నా వెన్న అనేది ది బెస్ట్ మాయిశ్చరైజర్. కాబట్టి మీరు ఫేస్కి కానీ లిప్స్ కానీ రెగ్యులర్గా వెన్న పెట్టుకొని పడుకుంటే ఎప్పుడూ కూడా డ్రై అవ్వవు. ఓకే, మరి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అందరూ కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా విన్నారు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ 2-3 months తర్వాత మీ స్కూల్కి మళ్ళీ వస్తాను. అప్పుడు మనం డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. ఈలోపు మీరు నన్ను కలవాలంటే అమీర్పేట్. ఎక్కడికి రావచ్చు? వస్తారా ఎవరన్నా? ఓకే, థ్యాంక్ యూ.